నమస్తే అండి. అసలుకి ఈ మన తెలంగాణలో కూడా అసలుకి ప్రజాస్వామ్యం అనేది ఎక్కడికి వెళ్తుంది అని అర్థం కావట్లేదు. ఈ రోజున వచ్చేసి బీజేపీ ఆఫీస్ కి వచ్చేసి మన కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు నిరసన తెలియజేసుకోవడానికి వెళ్ళారు. సో నిన్న జరిగిన ఏదైతే రాహుల్ గాంధీ మీద దాడి జరిగింది అన్నట్టుగా నిరసన కోసం వెళ్తే ఈ రోజున వచ్చేసి కనీసం మీడియా మిత్రులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఏంటిది ఏదైతే డ్యూటీ ఉందో వాళ్ళు చేస్తున్నారు. సో అక్కడ వీళ్ళు ఏకాఏకిన వచ్చేసి రాళ్ళు కట్టెలు అసలుకి బీజేపీ వాళ్ళకి ఆ టైంలో సడన్ గా కట్టెలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చేసి చేతులలో వచ్చేసి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు వీళ్ళు ప్రీ ప్లాన్ గా వచ్చేసి గొడవలు చేసుకోవాలి ఇలా దాడి చేయాలని చెప్పేసి ముందే వచ్చేసి అనుకొని వచ్చిరా? ఏం జరుగుతుంది ఈ రోజున వచ్చేసి ఏదైతే వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి రాజీనామా చేయాలి, పిల్లలకు విద్యా వ్యవస్థ మొత్తం పాడైపోయిందని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు జరుగుతుంటే ఈ రోజున వచ్చేసి మీరు ఏదో మీ లీడర్ని కొట్టే కనీసం మాట్లాడడానికి వచ్చినా కూడా ఈ విధంగా చేయడం అనేది బీజేపీ ప్రభుత్వం ఈ రోజు వచ్చేసి మొత్తానికి ఎలా అంటే డిక్టేటర్ పాలన, నేనే రాజు నేనే మంత్రి అనేదాకా చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఇలాంటి రాజరికం నడిస్తే మాత్రం ఖబర్దార్ అస్సలు కుదరదు. ఈ రోజున వచ్చేసి కనీసం వచ్చేసి తమ్ముళ్ళు వీళ్ళు వచ్చేసి మీడియా మిత్రులు వచ్చేసి ఈ రోజు కనీసం మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోయినా గానీ మన ఏదైతే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ వాళ్ళందరూ ఈ రోజు అసలుకి సొసైటీలో ఏం జరుగుతుంది ఏం నడుస్తుంది అనే దాంట్లో ప్రత్యేకంగా వాళ్ళు తెలియజెప్తున్నారు. వాళ్ళని కూడా మధ్యలో ఉన్నంత కనీసం కనిపించట్లేదా? వాళ్ళ మీద దాడి ఎలా జరుగుతుంది? ఈ రోజున ఈ బాధ్యత ఎవరు వహిస్తారు తనకి? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటిది ప్రవీణ్ లెజెండ్ టీవీ ప్రవీణ్ అనే ఒక తమ్ముడికి వచ్చేసి ఈ రోజు తలకి రాయి దాకి 6 కుట్లు పడ్డాయని చెప్తున్నారు. మరి తన ట్రీట్మెంట్ ఎవరు చేపిస్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే బీజేపీ ప్రభుత్వం భరిస్తుందా? ఖబర్దార్ ఒకటే చెప్తున్నా, తనకి ఏమైనా అయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా తోడుగా ఉంటది. మీరు ఇలాంటి ఇంకా చర్యలు ఆపండి. ఇప్పటికైనా వచ్చేసి ప్రజల దగ్గరకు రండి, యువత దగ్గర రండి, మాట్లాడండి, చర్చలకు వెళ్ళండి. కానీ ఇలాంటి వచ్చేసి ధ్వంసం చేసుకుంటా ఈ రోజు వచ్చేసి రాళ్ళు రప్పలు ఇవన్నీ కొట్టుకుంటూ చేస్తా ఈ రోజు వచ్చేసి ఏంటిది బ్రిటిష్ పరిపాలన ఇక్కడ సాగిస్తా అంటే మాత్రం ఖబర్దార్ తెలంగాణ వాళ్ళు ఊరుకునేదే లేదు. ఎవరైనా కానీ ఖచ్చితంగా బీజేపీ నిజంగా చెప్పాలంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని బైకాట్ చేయాలని చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని ప్రజల్ని కోరుతున్నాను. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే ఈ విధంగా వచ్చేసి మొత్తం అల్లరి సృష్టిస్తున్నారు, హిందూ ముస్లిం అని గొడవలు చేస్తున్నారు. ఈ విధంగా వచ్చేసి ఏంటిది ఏదైతే విద్యాశాఖ మంత్రిని తీసేయకుండా ఈ రోజు ఇన్ని సంవత్సరాలుగా 89 పేపర్ లీకేజ్లు అయినాయి, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఒకటే చెప్తున్నాను, మనకి ఈ పార్టీ వల్ల బీజేపీ పార్టీ ఉండడం వల్ల మనకి ఈ రోజు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి బీజేపీ పార్టీని మొత్తం దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ప్రవీణ్ గారు ఎవరైతే లెజెండ్ టీవీ ప్రవీణ్ ఉన్నారో తనకు వచ్చేసి హెల్త్ సమస్యలు తనకు మొత్తం ఏదైతే ఉన్నదో హాస్పిటల్లో అవన్నీ వచ్చేసి ఖర్చులు ఈ బీజేపీ ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుందా? తనకి హెల్త్ బాగా అయ్యేదాకా తను చూసుకోవాల్సిన బాధ్యత వీలేదని చెప్పి తెలియజేస్తారు.